మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సాధారణంగా ఇప్పుడు ఈ నీ రిప్లేస్మెంట్తో పోల్చుకుంటే హిప్ రిప్లేస్మెంట్ అనేది చాలా ఇంకొద్దిగా టెక్నికల్గా ఇంకొద్దిగా క్లిష్టమైనది ఆపరేషన్. ఇందులో ఎక్కువ కొంత అంటే నేను విన్నది ఏంటంటే వెన్ కంపేరింగ్ విత్ దట్ ఎక్కువ కొద్దిగా ఫెయిల్యూర్స్ క్యాలిక్యులేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. యాక్చువల్గా చెప్పాలంటే హిప్ రిప్లేస్మెంట్ నేను చూపిస్తాను మీకు. ఇది అరిగిన బాల్, ఇప్పుడు అరిగిపోయినాక ఇట్లా కనిపిస్తుంది కంప్లీట్గా స్టేజ్ 4. ఓకే, రఫ్ అయిపోతుంది. దాంట్లో ఏం చేస్తాము, ఈ బాల్ని తీసేసి కొత్త బాల్ వేయాలి. ఆ బాల్ అన్నది ఒక స్టెమ్ మీద స్టిక్ అయి ఉంటుంది, బోన్ లోపల పెడతాము. అండ్ ఈ కప్ని మార్చేసి, అరిగిపోయిన కప్ని మార్చేసి ఆర్టిఫిషియల్ కప్ వేస్తాము. ఇది కూడా కరెక్ట్ యాంగిల్లో పడాలి. ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ ఏంటి, జస్ట్ కట్ చేసి, అండ్ ఇది సింపుల్ సర్జరీ కాదు కానీ కట్ చేసి కొత్త జాయింట్ వేస్తాము. ఇక్కడేంటి ఆ కప్ని తీసి ఆ యాంగిల్ కూడా కరెక్ట్గా పడాలి. ఈ బాల్ కూడా తీసి బాల్ కూడా కరెక్ట్ సైజ్ పడాలి. మళ్ళీ అదంతా రిడ్యూస్ అయినాక ఇది మళ్ళీ డిస్లోకేట్ అవ్వకుండా ఉండాలి. సో డిస్లోకేషన్ మెయిన్ ప్రాబ్లం దీంట్లో, అంటే ఫెయిలియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఏంటి, మనం వేసిన కప్పు సడన్గా బయటకు వెళ్ళిపోతే దాన్ని డిస్లోకేషన్ అంటాం. అది కరెక్ట్ యాంగిల్ పడకపోతే అట్లా అవ్వచ్చు. సో అందుకనే అది కొంచెం జాగ్రత్తగా చేయాలి హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది. సో ఇప్పుడు రోబోటిక్స్ కొత్త టెక్నాలజీ వచ్చింది. దాంతో ఎగ్జాక్ట్ మనకు కావాల్సిన యాంగిల్ పెట్టగలుగుతున్నాము. అండ్ అఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ సర్జన్స్ అండ్ ఇప్పుడు మేము కూడా బిఫోర్ రోబోటిక్స్ more than 1000s చేసాము మంచి రిజల్ట్స్తో. కానీ రోబోటిక్స్ అంటే ఆ 1% రిస్క్ కూడా ఉండదు, ఇంకా ఆ డిస్లొకేషన్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. రెండోది ఏంటంటే ఒక్కసారి హిప్ సర్జరీ అయినాక 2 లెగ్స్కి మధ్యలో కొంచెం లెంత్ డిఫరెన్స్ రావచ్చు, కరెక్ట్గా ఆ కరెక్ట్ ఇంప్లాంట్ పడకపోతే. లింబ్ డిఫరెన్స్ అంటాము, లింబ్ లెంత్ డిఫరెన్స్. సో అది కూడా ఇప్పుడు రోబోటిక్స్తో మినిమైజ్ చేసేసాం, ఇంకా ఆల్మోస్ట్ ఈక్వల్ లెంత్కి తీసుకురాగలుగుతున్నాము, సబ్ మిలిమీటర్ లెంత్ కూడా. సో ఇప్పుడు సాధారణంగా నీ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత జస్ట్ 3-4 days తర్వాత నార్మల్ లైఫ్కి వచ్చే అవకాశం, అంటే మీన్స్ 3-4 daysకి రాలండి. 3-4 నెక్స్ట్ డే నుంచి నడిపిస్తాం, బెడ్ రెస్ట్ అవసరం లేదు నీ రిప్లేస్మెంట్ తర్వాత, కానీ వాకర్తో నడిపిస్తాం. కంప్లీట్గా నార్మల్ రావడానికి టేక్స్ 3 to 4 months. 3-4 months పడుతుంది, ఎందుకంటే ఫిజియోథెరపీ చాలా ముఖ్యం. ఆ జాయింట్ చుట్టూ ఉన్న మసిల్స్కి స్ట్రెంత్ రావాలి, అప్పుడే జాయింట్కి సపోర్ట్ వస్తుంది. అలా స్ట్రెంత్ రావడానికి 2-3 months టైం పడుతుంది. బై 3 months మంచిగా నడవగలుగుతారు వితౌట్ వాకర్. 1 month తర్వాత వాకర్ తీసేస్తాము, 2 to 3 months మంచిగా నార్మల్గా నడవగలుగుతారు.